హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 25వ తారీఖు 4వ నెల 2025 శుక్రవారం ఎలా ఉందని చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 26వ తారీఖు 4వ నెల శనివారం ఉదయం ఆచరించవలసిన పూజ కూడా చెప్పడం జరుగుతుందండి. నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఎలా ఉందనే చూద్దాం రండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. ఈరోజు ద్వాదశి, శుక్రవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు విశేషంగా మహాలక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిదండి. ఈ మహాలక్ష్మీదేవి నారాయణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. చాలా విశేషమైన రోజు ఈరోజు ద్వాదశి కాబట్టి ద్వాదశి నారాయణ పూజ అని కూడా ఆచరిస్తారంట ఈరోజు చాలామంది. అలాగే లక్ష్మీ అమ్మవారి కూడా ఈ పూజను ఆచరిస్తారంట. ద్వాదశికి ఒక వరం ఉందంట అండి. ఎవరు అయితే ద్వాదశి నాడు లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళకి మొదటగా ఆశీర్వాదము అందిస్తారంట. ఎవరంటే లక్ష్మీనారాయణల వారు. ఏకాదశి రోజు మనము ఎలా పూజిస్తామో నారాయణల వారిని, అలాగే ఈ ద్వాదశి రోజు లక్ష్మిని ఎవరు పూజిస్తారో వాళ్ళకి మొదటి ఆశీర్వాదము అందిస్తారంట. లక్ష్మి ఇచ్చిన వచనము. ఎందుకంటే ఏకాదశి రోజు నారాయణకి అందరూ పూజిస్తారు, మనకు తెలిసిన విషయమే. కాబట్టి ద్వాదశి రోజు లక్ష్మిని పూజిస్తే అక్కడికి ఆహ్వానితులవుతారంట. అదే నమ్మకం అంట అండి. ఈరోజు మంత్రబలంలో మనం జపించవలసిన మంత్రం కూడా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. లక్ష్మి అనుగ్రహము మనపైన ఉంటేనే దరిద్రం అనేది దూరం అవుతుంది. అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి. లక్ష్మితో పాటు అహంకారం కూడా మనపైకి వస్తుందంట అండి, మనకు తెలియకుండానే. అలా వచ్చినప్పుడు ఆ నారాయణుడు చూస్తూ ఉంటాడంట. అలా మనకి అహంకారం అనేది పెరిగినప్పుడు ఎప్పుడు ఎలా విరిచేయాలి, ఎలా విరిస్తే వీళ్ళు సెట్ అవుతారు అని చూస్తూ ఉండి అలానే చేస్తూ ఉంటాడంట. కాబట్టి మనము ఎంత కుదిరితే అంత అహంకారం అనేది మన దగ్గరికి రాకుండా వినయంగా ఉంటే అంత మంచిదని ఈరోజు చెప్పడం జరిగిందండి. ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీ పూజ ఆచరించుకోండి అని కూడా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా మంచి మాట అండి. ఎప్పుడైతే క్రోధము, అసూయ అని ఎవరికి అయితే చెడు చేయాలి అనే ఆలోచన మనలో ఉద్భవిస్తుందో అప్పుడే మనం కూడా పతనం అవ్వడం స్టార్ట్ అవుతుందంట అండి. చాలామంది మనకు టైం వస్తుందిలే, వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మనం కూడా టైం వస్తుందిలే, వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, మనకు కూడా ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు వస్తుందిలే అని అనుకుంటూ వాళ్ళ మీద అసూయ పడుతూనే ఉంటారంట. అలా అసూయ పడడం వల్ల వాళ్ళ సమయం అనేది వృధా అవుతుందంట. అదేవిధంగా వాళ్ళకి వారే దగ్ధమైపోతారంట. కాబట్టి ఎవరినైనా ఏదైనా అసూయ పడకుండా ఉండడం మంచిదని తెలియజేశారండి. ఎవరైనా ఏదైనా దానం చేస్తున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి చూస్తారంట. కొంతమంది అనుకుంటారంట వీళ్ళకి చాలా ఎక్కువైపోయి దానం చేస్తున్నారు, వీళ్ళకేంది అనుకుంటారంట. కానీ అలా అసూయ పడకూడదంట అండి. సాధ్యమైతే మాకు కూడా ఇలాంటి స్తోమత ఉంటే మేము కూడా చేసేవారం కదా, మాకు ఇలాంటి శక్తిని ప్రసాదించండి అనుకోవాలంట. అంతేకాని అసూయ అనేది పెంచుకోకూడదంట అండి. అదేవిధంగా ఒక చిన్న కథ అండి. ఒక తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉండేవారంట. చిన్న పిల్లోడంట, అతను ఎల్కేజీ చదివే అబ్బాయి ఉండేదంట. ఒకరోజు తండ్రి ఆ కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని అసలు వీడికి ఎంత తెలివి ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది పరీక్షిద్దామని కొన్ని ప్రశ్నలు అడిగాడంట. అడిగినాక ఆ ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఆ కుమారుడు సమాధానం చెప్పలేదంట. చెప్పబోయేసరికి ఆ తండ్రికి కోపం వచ్చిందంట. తర్వాత ఆ తండ్రిని ఆ కొడుకు అడిగాడంట, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నాన్న, నాకు ఒక సమాధానం చెప్పరా అని అడిగారంట. అడిగితే సరే చెప్పు అని అన్నారంట వాళ్ళ తండ్రి. తర్వాత ఆ తండ్రిని కొడుకు అడిగారంట, నాన్న ఒక ఏనుగు ఉంది, దానికి ఒక డజన్ అరటిపండ్లు దాని ముందు పెడితే అది 11 అరటిపండ్లను మాత్రమే తింది, ఒక అరటిపండును తినలేదు, ఎందుకు అని అడిగాడంట. అప్పుడు తండ్రి ఏదేదో సమాధానాలు చెప్పాడంట. తనకు తోచిన సమాధానాలు అంటే దానికి కడుపు నిండిపోయి తినలేదు అని, దానికి తినబుద్ధి కాక పక్కకు పెట్టిందని అలా ఎన్నో సమాధానాలు చెప్పాడంట. తర్వాత కొడుకు తండ్రితో అన్నాడంట, తండ్రి అది నాన్నగారు
అది ప్లాస్టిక్ అరటిపండు, అందుకే అది తినలేదు వదిలేసింది అని సమాధానం చెప్పాడంట. అప్పుడు అది చిలిపి ప్రశ్న, కానీ ఇది నవ్వుకోవాల్సిన విషయమే అంట. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, ఎవరికి తాహతకు తగ్గ జ్ఞానము వారికి ఉంటుందంట. తండ్రికి తగ్గ జ్ఞానం తండ్రి దగ్గర ఉంటే కొడుకుకి తగ్గ జ్ఞానం కొడుకు దగ్గర ఉందంట. ఒకరి జ్ఞానంతో ఒకరు పోల్చుకోవడానికి అసలు పోలిక అనేది ఉండదంట. అదేవిధంగా చిన్న వయసులో ఉన్నప్పుడు అందరు అనుకుంటారంట, అరే పెద్దవారికి పెద్ద అయితే వివాహం అయిపోతుంది అని. పెద్ద అయినాక అనుకుంటారంట, అరే నాకంటే చిన్నవారికి వివాహం అయిపోతుంది, నాకు కావట్లేదు అనుకుంటారంట. ఇలాంటి మధ్యతత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అంటే వీళ్ళు ఏమైనా ఒకరి మీద అసూయ పడుతూ బ్రతికే వాళ్ళంట. కాబట్టి ఇతరులను చూసి టైం స్పెండ్ చేయడము, మీలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయకుండా ఎవరి కోసము అని వారి మీద అసూయ పడుతూ ఉండడం చేయకూడదని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. మనము ఏదైనా విషయం గురించి సోషల్ మీడియాలో ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎన్నో పుస్తకాలు వెతికి వాటికి ఒక ప్రత్యేకమైన పూజను వెతికి వాళ్ళు చెప్తే దాని మీద ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉంటారంట. ఎందుకంటే ఒకటి వాళ్ళకు అసూయతోటన్నా వాళ్ళ మీద, లేదంటే వాళ్ళకి విరుద్ధంగానన్నా చెప్తే వాళ్ళు ఫేమస్ అయిపోతాము అన్న విషయంతో అలా చెప్పడం జరుగుతుందంట. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి అని ఈరోజు తెలియజేయడం జరిగిందండి మంచి మాటగా. రుద్రయామాల అనే ఒక అద్భుతమైన తంత్ర గ్రంథం అనేది ఉందంట అండి. ఇది సాంస్క్రిట్లో మంత్రం అంట అండి. ఇది వారణాసిలో ఉందంట. హిందూ బనారస్లో యూనివర్సిటీ ఉంటుందంట. ఆ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేసిన ఒక వ్యక్తి పూర్వంలో రచించిన ఈ రుద్రయామాల అనే పుస్తకంలో 64 తాంత్రిక భాగాలు చేశారంట. అందులో త్రయంబక తంత్రములో ఒక సవ్య గురించి చెప్పడం జరిగిందంట. గ్రహాలు పూజా నియమాలు అనేది ఒక భాగం ఉందంట. అందులో రాహుకేతువుల నవగ్రహాల్లో పూజించబడతాయి. అయితే ఎందుకంటే వారికి శరీరం లేదంట అండి. ఈ నవగ్రహాలలో రాహుకేతువులు పూజించబడతారంట, కానీ వారికి శరీరం అనేది లేదంట. కేవలం ఛాయాగ్రహాలే, వారికి రూపం అనేది లేదు. కాబట్టి మహావిష్ణువు మహాప్రసాదం చేయడం వల్ల ఆ స్థానం వచ్చిందంట నవగ్రహాలలో రాహుకేతులు ఉండడానికి. వాటిలో ఉన్న శక్తులన్నీ అసుర శక్తులు. అవి అసుర జాతికి చెందిన గ్రహాలు కాబట్టి వాటిలో అసుర శక్తులే ఉంటాయంట. అవి చండాల శక్తులు కలిగి ఉంటాయంట. నెగిటివ్ అనేది మన పైన పాస్ అవుతుందంట అని సైన్స్లో చెప్పడం జరిగిందంట. నెగిటివ్ పాస్ అయినప్పుడు మనము అపాజిటివ్గా వెళ్ళాలని చెప్పడం కూడా జరిగిందంట అండి. ఇక్కడ ఒక శ్లోకం కూడా స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. ఈ శ్లోకం అనేది దాని గురించి వివరంగా ఇందులో లిఖితం చేయబడిందంట అండి. ఇది చదివితే మనకు అర్థమవుతుందంట, చదువుకోండి అని చెప్పడం జరిగిందండి. చూడండి, ఇవి నెగిటివ్ పాస్ చేసే దిశకు మనం వెళ్ళొద్దంట అండి. దీనికి ఎప్పుడు కూడా మనం రివర్స్లో ఉండాలంట. అప్రదక్షిణ అంటే ప్రతికూలంగా చేసే దక్షిణం వైపు తిరిగే దాన్ని ప్రదక్షిణ అంటారంట. దానికి విరుద్ధంగా చేసేదాన్ని అప్రదక్షిణ అంటారంట. ఇందులో రుద్రయామమాలలో త్రయంబకలో ఉందంట అండి. అసుర గుణాలు కలిగి శక్తి ఉంటుందంట వీటికి దైత్య గురువు ఎవరు? శుక్రుడు. కాబట్టి రాహుకేతులు దోషం ఉంటే అప్రదక్షిణ చేయాలంట. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందండి. మనము ఇలా ముందుకు వెళ్ళినప్పుడు మనకు అటు ఏదైనా మన వైపుకు వస్తుంది అనుకోండి, అది మనం అటే వెళ్తామా? అలా వెళ్ళకుండా రివర్స్లో వెళ్ళాలంట. అలా వెళ్ళడం వల్ల ఆ శక్తి అనేది మన పైన పడకుండా ఉంటుంది. కాబట్టి మనము నవగ్రహ ప్రదక్షిణలు చేసినప్పుడు ప్రదక్షిణలు చేయాలి, తర్వాత 2 అప్రదక్షిణలు కూడా చేయాలంట. అలా చేయడం వల్ల రాహుకేతుల నుండి వెళ్ళి ఈ చెడు దృష్టి, చెడు ప్రభావం, ఇవి అసుర శక్తులు కాబట్టి వీటి ప్రభావం అనేది బాగుంటుందంట. అవి మన పైన పడకుండా రివర్స్లో వెళ్ళడం వల్ల మనకి అనుకూలంగా ఉంటుందంట. ఇలా మనం ప్రదక్షిణ చేసినప్పుడు కొంతమంది తెలియని వారికి తెలియదు అని వాళ్ళు విమర్శిస్తుంటారంట. అలాంటి వాళ్ళకి తెలియదు అని మనం అర్థం చేసుకోవాలంట. లేదా మనని తప్పుతోవ పట్టించాలి అని అర్థం చేసుకోవాలంట అండి. ఇక్కడ అంటే మనము ఇలా చేస్తున్నప్పుడు, హేళన చేసినట్టు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం కాకనన్నా
తెలియదన్నా లేకుంటే మనము తప్పుతోవ పట్టించాలని అని అర్థం అండి. అక్కడ అట్లా చేసుకొని మనం చేసుకొని రావాలని చెప్తున్నారండి. అదేవిధంగా ఈ అప్రదక్షిణ అనేది మనము శ్రాద్ధ కర్మలు ఆచరిస్తాం కదా, అలాంటి టైంలో అప్రదక్షిణ అనేది చేస్తామంట. ఎందుకంటే వాటికి ఆత్మకి కొన్ని శక్తులు ఉంటాయంట. వాటి ప్రభావం మన పైన పడకుండా ఉండడం కోసమని మనం అక్కడ అప్రదక్షిణలు చేపిస్తారంట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎలా చేయాలనేది మీరు దాన్ని బట్టి మెదులుకోమని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం శనివారం రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరించాలంట అండి. రేపు త్రయోదశి ఉంది కాబట్టి రేపు ఉదయాన్నే జమ్మి చెట్టు మీ దగ్గరలో ఉందనుకోండి, వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి, లేదా నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. ఇదంతా లేదు అనుకునేవారు ఇంట్లోనే కూర్చొని కులదేవత ముందు దీపం వెలిగించి నవగ్రహ పీడ పరిహార స్తోత్రం చదువుకోండి. లేదు అది చదవలేము అనుకునేవారు మీకు నవగ్రహ స్తోత్రాలు ఏదైనా వస్తే నవగ్రహ నామాలను స్మరణాన్ని చేసుకోండి. ఇలా చేయడం వల్ల గ్రహాలు అనుకూలిస్తాయంట. రేపు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి చాలా విశేషమైన పూజ అండి. ఇలా చేయడం వల్ల మీకు గ్రహాల వల్ల ఏదైనా పీడలు అనుభవిస్తున్న వారైతే వాటి నుండి మనకి చాలా విముక్తి అనేది కలుగుతుందంట. గ్రహ ప్రభావం అనేది కూడా తగ్గిపోతుంది. ఉదయాన్నే రేపు అందరూ ఈ పూజని ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. మనకి సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలగాలంటే ఈరోజు శివాలయంకి వెళ్ళి అభిషేకం అన్న చేయించుకోండి, లేదా పాలతోటి మీరైనా అభిషేకం చేసుకోండి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఇంట్లోనే శివలింగానికి సాయంత్రం ప్రదోష కాలంలో పాలతోటి ముందు అభిషేకం చేసుకున్న తర్వాత సుగంధ పరిమళం కలిగిన తైలము బయట దొరుకుతుందంట అండి, చిన్న డబ్బాల్లాగా. ఆ చిన్నవి తీసుకొచ్చుకొని మల్లెపూలతో చేసిన ఇలా మంచి సువాసన కలిగిన సుగంధ తైలంతో ఆ లింగానికి పోసేసి అంతా మంచి అభిషేకం చేసుకోవాలంట. అప్పుడు మనం పోసినప్పుడు ఆ లింగాన్ని మంచిగా ఇట్లా చేయితోటి అనేసి ఆ సుగంధ తైలాన్ని అంత లింగం అంతా అంటేలాగా చేసుకోవాలంట. తర్వాత శుద్ధమైన జలంతో మళ్ళీ అభిషేకించుకోవాలంట అండి. ఇలా అభిషేకించి తర్వాత గంధాన్ని బొట్టుగా పెట్టేసి బిల్వ దళాలతో అర్చించుకోవాలంట. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఇదంతా చేయాలంట. ఇలా చేయడం వల్ల మనకి సంవత్సరం అంతా శుభ ఫలితాలే కలుగుతాయంట అండి. ఈరోజు యోగక్షేమం ఇదండి. కుదిరితే అందరూ ఆచరించుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.